బాస్ సీజన్ 9 లైవ్‌లో తనూజ కెప్టెన్ అయినా సరే ఏ మాత్రం గర్వం లేకుండా కంటెస్టెంట్స్ అందరి కోసం కిచెన్‌లో అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. అలానే కంటెస్టెంట్స్ అందరికీ ఉదయాన్నే టీ చేసి పెట్టాలి అని చెప్పి అందరికీ టీ చేస్తూ సుమన్ శెట్టి అలానే అందరితో ఫన్ చేస్తూ ఉంటే సుమన్ శెట్టి గారు మరోసారి నేను పెళ్ళికి రెడీ అంటూ ఫన్ చేస్తూ ఉంటారు. ఇక టీ చేసిన తర్వాత గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి తనూజ కూర్చొని టీ తాగుతూ తను కెప్టెన్ అయినందుకు చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇకపోతే హౌస్‌లో కళ్యాణ్ అందరూ కిచెన్ దగ్గర మాట్లాడుతూ ఉంటే అలా ఎమోషనల్‌గా కూర్చొని ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నట్టు క్లియర్‌గా అక్కడ కూర్చున్న కళ్యాణ్ ముఖం చూస్తే అర్థమైపోతుంది. ఆ తరువాత కళ్యాణ్ అక్కడి నుంచి లేచి వెళ్ళి వాష్‌రూమ్‌లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అయితే ఎమోషనల్ అవుతూ కూడా కన్నీళ్లు తుడుచుకుంటున్న విజువల్స్ కూడా మనకి లైవ్‌లో కనిపించాయి. అసలు ఎందుకు ఏడుస్తున్నాడు అనే విషయం కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఈ విషయాన్ని ఎవరితో కూడా డిస్కస్ చేయలేదు కళ్యాణ్. మౌనంగా కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. ఆ టైంలో వాష్‌రూమ్‌లో కూడా ఎవరూ లేరనే చెప్పాలి. అయితే ఇక కళ్యాణ్ రాబోయే ఫ్యామిలీ వీక్ కోసం ఆలోచిస్తున్నాడు అని క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే కళ్యాణ్ ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు రాకూడదు, ఫ్యామిలీ వచ్చినా పెద్ద ఫరక్ లేదు అని ఎందుకు అనుకుంటున్నాడన్నది తెలీదు కానీ ఫ్యామిలీ వీక్ రాకపోతే బాగున్ను అంటూ ఇంతకు ముందు కూడా హౌస్‌లో డిస్కషన్ చేశాడు కళ్యాణ్. అయితే కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికే చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే తన ఫ్యామిలీతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు కళ్యాణ్ అని క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తే కళ్యాణ్ ఎలా ఫీల్ అవుతాడో ఏమో తెలీదు కానీ వాళ్ళకున్న డిస్టెన్స్ మాత్రం ఈ సీజన్ ద్వారా తొలగిపోతే బావుంటుంది. కళ్యాణ్ వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడట్లేదు అన్నట్టు కొన్ని ఇంటర్వ్యూస్‌లో అయితే మనకి తెలిసింది. సో, ఆ ఇంటర్వ్యూస్ ద్వారా తన తండ్రి ఎమోషనల్ అయ్యారు. ఇక కళ్యాణ్ తన ఫాదర్‌కి మళ్ళీ క్లోజ్ అవ్వడానికి ఈ సీజన్ ఒక హెల్ప్ అవుతుందని చూసే ఆడియన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. కానీ కళ్యాణ్ మాత్రం ఫ్యామిలీ వీక్ రాకపోతే బాగుండు ఈ సీజన్‌లో అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు హౌస్‌లో. అయితే ఫ్యామిలీ కోసమే ఎమోషనల్ అవుతున్నాడని అక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే వాష్‌రూమ్‌లో ఒంటరిగా కూర్చొని కళ్యాణ్ బాధపడుతున్న విజువల్స్ చూస్తే నిజంగానే పాపం అనిపిస్తుంది. కళ్యాణ్ ఫాదర్‌ని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపిస్తే చాలా బావుంటుంది. మరి కళ్యాణ్ ఫాదర్ వస్తే బావుంటుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.